గత వారం రోజులుగా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర అతనే దళారి అని తన సంగం డైరీకి అనుసంధానంగా ఉన్న కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ కోసం పశు దానా కోసం మొక్కజొన్నలు కొంటూ ఉన్నాడు. మద్దతు ధర ఇవ్వడం లేదు, కొనుగోలు కేంద్రాలు తెరవనివ్వడం లేదని మనం ఆరోపిస్తే నిన్న వారు ప్రతిస్పందించారు. ఏంటయ్యా అంటే 2400 మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. 2400 కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా రైతుల దగ్గర కొని రైతులు పచ్చగా ఉండటానికి దోహదం చేసిన రేటు కాక మరొకటి కాదు. వారికి చెబితే నిన్న వారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఏంటా అంటే ఆయన కొంటున్న మాట వాస్తవం అంట, గత 10 సంవత్సరాల నుంచి కొంటున్నాడంట, 21 కొంటున్నానని చెప్పాడు. మద్దతు ధర 2400 ఉంటే 21 కొంటున్నా అంటాడు. అతను కొంటుంది 1650, అది నకిలీ సత్యం. ఏదో బిల్లులు మ్యానిపులేట్ చేసి 21 రాసుకుంటా ఉన్నాడు. ధూళిపాళ నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2400కి నువ్వు జొన్నలు కొని ఇవాళ 2400 మద్దతు ధర ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు తెలియకోకుండా తెరవకుండా పక్కన పెట్టి నువ్వు 2100 కొంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకోవాలనుకుంటున్నావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రేటు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నీ మీద ఉంటే నువ్వు వేరే రకంగా మారుబేరాలు చేయడం ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాక మరొకటి కాదు. గతంలో కూడా చౌకగా మినుములు కొనడం, మినపసున్నుండలు చేసి సంగం డైరీ పేరు మీద అమ్మడం, మరి అక్రమ పాలు రైతులు పెట్టుకున్న డైరీని ప్రైవేట్ లిమిటెడ్గా మార్చి అక్రమ పాలు అమ్ముకోవడం, నీ ఇంట్లో వివాహ వేడుకలకు షామియానాలకు సేమియాలకు సంగం డైరీ డబ్బు మొత్తం ఖర్చు పెడతా ఉన్నావు. నీ తాత కానీ నీ తండ్రి కానీ సంగం డైరీ స్థాపించలేదు. ధూళిపాళ రత్తయ్య చౌదరి ప్రారంభించలేదు, ధూళిపాళ వీరయ్య చౌదరి ప్రారంభించలేదు. కోఆపరేటివ్ డైరీని నువ్వు సొంతం చేసుకుని అక్రమ మార్గంలో చేస్తా ఉన్నావు. ఇప్పుడేమో మొక్కజొన్నలు అంటే రైతుల కష్టాన్ని పొన్నూరు నియోజకవర్గంలో 6 పర్యాయాల నుంచి నువ్వు దోచుకొని అదే ముడి పదార్థంగా పెట్టుకొని దాని నుంచి దాని ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించే దుర్మార్గుడు ప్రస్తుతం మొక్కజొన్నల దళారీల మాఫియాకి గ్యాంగ్ లీడర్. అయితే మన స్పందన వారికి తెలిసిందో ఏమో, ఇప్పుడే పత్రికా విలేకరులు చెప్తా ఉన్నారు 3 గంటలకి ధూళిపాళ నరేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టారండి అని. మళ్ళా కాసేపటికి వచ్చి 4 గంటలు అన్నారు. ఇప్పుడు 4 కూడా కాదంట, 5 గంటలని చెప్పారంట. 5 గంటలకు మీరేం ప్రెస్ మీట్ పెడతారు? దయచేసి మిమ్మల్ని ఈ శిబిరానికి ఆహ్వానిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన జరుగుతున్న అన్యాయాన్ని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేకుంటే మీరెక్కడన్నా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడున్న నాయకులతో పాటు రైతాంగం అంతా ఈ దీక్ష ముగియంగానే మీ దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు బాంధవులు కర్షకుల పక్షాన మీరు చేస్తున్న అన్యాయాలు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉందని మీకు హెచ్చరిక చేస్తూ, ఎప్పటికైనా మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటారు. మరి అచ్చెన్నాయుడు ఎక్కడో సింగపూర్లో ఉన్నాడు, మద్దతు ధరకు మొక్కజొన్నలు కనలేని చేతులు ఎత్తేశాడు. పొన్నూరు నియోజకవర్గంలో పెక్కు నియోజకవర్గాల్లో దళారీల మాఫియా కొంటున్న దానిలో కమిషన్లు అచ్చెన్నాయుడికి బ్యాగులు రోజు చేరుతా ఉన్నాయి. మరి మీరు రైతులు వస్తే బ్యారికేడ్లు పెట్టి ఆపడం కాదు, అచ్చెన్నాయుడికి పోయే డబ్బు బ్యారికేడ్లు పెట్టి ఆపండి. ఇంకా మీరు మద్దతు ధర కేంద్రాలు రేపు ఎల్లుండిలో తెరవకపోతే ఇటు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆ పదవికి అనర్హులుగా వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్షకుల పక్షాన డిమాండ్ చేస్తూ
ఇప్పుడు రైతు బాంధవుడు అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారిని ప్రసంగించవలసిందిగా కర్షకుల తరపున నేను కోరుకుంటూ ఉన్నాను.